పవన్ కళ్యాణ్ బెస్ట్ ఉంటాడు డిప్యూటీ సీఎం గా. సభలో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి కళ్యాణ్ గారు కాదు ఆ డిప్యూటీ సీఎం లోకేష్ అయితే బాగుంటుంది అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నారు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్న. ఒక నిండు సభలో పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు సో ఆయన డిప్యూటీ సీఎం కాకుండా వేరే వాళ్ళకి సీఎం ఇస్తారని చెప్పి ఎలా అంటారన్నా? నేను దీన్ని క్వశ్చన్ చేస్తున్నా. పార్టీ ఈరోజు ఇంత ఈ స్టేజ్లో ఉందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు బ్లడ్ పెట్టేశారన్న. ఆయన కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన రోడ్డు మీద పడుకొని జైలుకి వెళ్ళి పరామర్శించి సో ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారిని సడన్గా ఇలా దొక్కేస్తా అంటే కనుక ఎవరు కూడా ఊరుకోరు. సో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీలో వ్యక్తులు తప్పు చేసినా ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళని చాలా వరకు ఇది చేస్తున్నారు. కరెక్ట్ గా ఉండడమే ఈ సమస్యలకు దారి అంటారా? అవును, చెప్పాలంటే అదే అల్లు అర్జున్ కేసు సంబంధించి కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ మిస్టేక్ అక్కడ అల్లు అర్జున్ది ఉండొచ్చు అని కాబట్టి వాళ్ళు కొంచెం అక్కడ చూసుకున్నారు. మేబీ రిలేషన్స్ అవి కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ఒక మామూలుగా మన మనిషిలాగా చూసి అందరి ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కాబట్టి నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఒకవేళ డిప్యూటీ సీఎం నుంచి తప్పిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిస్థితులు నెక్స్ట్ సీఎంకే టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగానే ఆయన ఇంత చేస్తున్నప్పుడు సీఎం యాక్చువల్ అయితే సీఎమే కావాలి, కానీ మేబీ ఎక్స్పీరియన్స్ని బట్టి చేస్తారు కాబట్టి ఫస్ట్ డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ సీఎమే అవుతారు. చెప్పండి, కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? నాకైతే బెస్టే అనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన పాలన అయితే. మేబీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మంచిగానే చేస్తారనే ఫీలింగ్ ఉంది మాకైతే. ఎందుకంటే యాజ్ ఓటర్ మేము అది చూసే ఆయనని ఎలక్ట్ చేసుకున్నాం కాబట్టి మాకైతే అతనే ఉండాలి, కంటిన్యూ కావాలి అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పార్టీలోనే నాయకుడు నెగిటివ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయి? ఏపీ మళ్ళీ మొత్తం అప్పట్లో ఎలా ఉందో అలా మొత్తం చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంటే కొంచెం డెవలపింగ్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సీఎం అనేది డిప్యూటీ సీఎం అనేది ఏం చేస్తున్నారంటే నరేంద్ర మోడీ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఆయన మీటింగ్ పెట్టేసి తను చాలా వరకు మన యంగ్స్టర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ కూడా చూస్తున్నారు. మళ్ళీ ఇంకా పేద ప్రజలకి మెడిసిన్స్ అవి హాస్పిటల్ సైడ్ కూడా చాలా వరకు ఆయన లేనప్పుడు కూడా పదవిలో లేనప్పుడు కూడా తను చాలా వరకు ఆయన కనుక్కొని చాలా వరకు బుక్స్ చదువుతారు కాబట్టి ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. మేబీ ఇప్పటివరకు మనకు తెలియలేదు, ఎందుకంటే తనకు ఒక ఇది రాలేదు, పొజిషన్ రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ అతని మీద అరే ఇంత ఫాస్ట్గా ఎలా అయ్యాడు ఇతను డిప్యూటీ సీఎం అనేసి ఒక ఒపీనియన్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళ మెంబర్సే అతన్ని డౌన్ చేయాలని ట్రై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక ముక్కలో శ్రీనివాసరెడ్డికి ఏం చెప్తారు ఈ వీడియో ద్వారా? ఒక్క ముక్కలో అంటే ఏం చెప్పాలంటే అతని వర్షన్లో బెస్టేనేమో, కానీ తను ఈ పాయింట్ ఏదైతే అతను స్టేట్మెంట్ పాస్ చేశారో అతను పనికిరాడు పవన్ కళ్యాణ్ యాజ్ డిప్యూటీ సీఎం అని, అదైతే రాంగ్. ఎందుకంటే మేము చూసినంత వరకు అయితే తను ఇప్పటివరకు అయితే బాగానే చేశారు. ఇంకా కూడా టైం ఉంది, అప్పుడు ఇంకా చాలా వరకు చేయొచ్చు అని మా ఒపీనియన్లో ఉంది.